Hi, this is Ayub Khan. I am the faculty of Hardware Networking along with MCSE. So, coming to networking. So, for the freshers who are entering into this field newly, to them we have prepared a curriculum, and that curriculum contains a course content called Hardware and Networking for 1 week. And in this hardware and networking class, we are going to learn బేసిక్స్ ఆఫ్ హార్డ్వేర్. జనరల్గా అందరికీ కంప్యూటర్ అంటే ఏంటో తెలుసు, కంప్యూటర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి అది కూడా తెలుసు. కానీ హార్డ్వేర్ అనగానే భయపడతారు అందరూ. ఏం నేర్పిస్తున్నారు, ఓన్లీ రిపేరింగ్ చేస్తాం మనం, దీంట్లో కెరియర్ ఉంటుందా అని ఆలోచిస్తారు. చాలా మంచి కెరియర్ అండి దీంట్లో. సో ఫస్ట్ ఏం చేస్తామంటే నెట్వర్కింగ్లోకి ఎంటర్ అవ్వగానే హార్డ్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. హార్డ్వేర్ క్లాస్ ఒక వారం రోజులు మీకు కంప్యూటర్ పార్ట్స్ అంటే ఏంటి, దాని టైప్స్ ఎన్ని ఉన్నాయి, సో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏదన్నా ఇష్యూ రేజ్ అవుతే దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి 1 వీక్లో నేర్పించేస్తాం. ఈ 1 వీక్ ఎందుకు నేర్పించాలి అంటే నెట్వర్కింగ్ ఫీల్డ్లో మ్యాండేటరీ అండి హార్డ్వేర్ అనేది. ఎందుకంటే మీరు ఫర్దర్గా మీరు విండోస్ అడ్మినిస్ట్రేషన్లో మూవ్ అయినా లేదంటే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్లోకి మూవ్ అయినా హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంసీఎస్సిని తీసుకుంటే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఎక్స్పర్ట్, దీన్ని మనం విండోస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఈ విండోస్ అడ్మినిస్ట్రేషన్లో మనం 2 భాగాలుగా నేర్చుకుంటాం. ఒకటి విండోస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్. కంప్లీట్ 30 days కోర్స్ అండి ఇది. 4 రోజులు నడుస్తుంది. డైలీ 2 hours థియరీ క్లాస్, డైలీ అన్లిమిటెడ్ ల్యాబ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏం నేర్చుకుంటున్నాం, ఒక కంపెనీని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఏదైనా ఒక కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీని తీసుకుందాం, టీసీఎస్, లేదంటే ఎనీ అదర్ కంపెనీ. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ టీసీఎస్ కంపెనీ. ఒక కంపెనీ రన్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? మేజర్గా మనకు కావాల్సింది కంప్యూటర్స్. రైట్, కంప్యూటర్స్ కావాలి. ఆ కంప్యూటర్స్ని యూజ్ చేయడానికి, వాడి పని చేయడానికి మనకు కావాల్సింది ఎంప్లాయీస్ ఫ్రమ్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్. ప్రోగ్రామర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, అకౌంట్స్ మేనేజర్ కావచ్చు, అకౌంటెంట్ కావచ్చు, ఎనీ డిసిప్లిన్. సో వీళ్ళిద్దరిని మెయింటైన్ చేయాలి, కంప్యూటర్స్ని మెయింటైన్ చేయాలి, ప్లస్ ఎంప్లాయీస్, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని సెంట్రల్గా ప్లస్ సెక్యూర్గా మెయింటైన్ చేయడానికి మనకు ఒక డివైస్ కావాలి. ఇక్కడ దాన్ని మనం సర్వర్ అంటాము. సో టెక్నికల్గా డీసీ అని పిలుస్తాం మనం, డొమైన్ కంట్రోలర్. సో దాని మీనింగ్ ఇక్కడే ఉందండి. డొమైన్ కంట్రోలర్ అంటే డొమైన్, ఇట్ కెన్ బి అన్ ఆర్గనైజేషన్, ఆల్సో ఇట్ కెన్ బి అ కంపెనీ. కంట్రోలర్, బై యూజింగ్ దిస్ డివైస్ వీ కెన్ కంట్రోల్ ద టోటల్ ఆర్గనైజేషన్ సెంట్రల్లీ అండ్ సెక్యూర్లీ. కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కానివ్వండి, ఈదర్ ఇట్ కెన్ బి అ కంప్యూటర్, ఆల్స్ ఎంప్లాయ్, ఆల్స్ ప్రింటర్, ఆల్స్ స్కానర్, లేదంటే ఎటువంటి డివైస్ కంపెనీలో వర్క్ చేస్తుంది, ప్రతి ఒక్క డివైస్ని మానిటరింగ్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే దాన్ని కంట్రోల్ చేయడం వరకు మనం ఈ డీసీ ద్వారా చేస్తాం. సో ఈ డీసీని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒక సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ సర్వర్ని మన కంపెనీకి అనుగుణంగా ఎలా కాన్ఫిగర్ చేయాలి, అంటే సెట్టింగ్స్ ఎలా మార్చాలి, ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఆ సర్వీసెస్ని మనం యూజ్ చేస్తూ కంపెనీకి ఎలాంటి సేవలు అందిస్తాం, ఎంప్లాయీస్ ఏ విధంగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, డివైసెస్కి ఏ విధంగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, టోటల్ ఆర్గనైజేషన్కి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేది మనం ఎంసీఎస్సిలో కంప్లీట్ 30 days నేర్చుకుంటున్నాం. అంటే కంప్లీట్ ల్యాన్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది ఇక్కడ, లోకల్ ఏరియా నెట్వర్క్. ఒక్కసారి ఈ లోకల్ ఏరియా నెట్వర్క్లో పర్ఫెక్ట్ అవుతే అప్పుడు మీరు సిసిఎన్ఏకి షిఫ్ట్ అవ్వచ్చు, అంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్కి.
ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఏం నేర్చుకుంటాం మనం? ఒక బ్రాంచ్ ఉంది మనకు హైదరాబాద్లో, ఇంకొక బ్రాంచ్ ఆఫీస్ యుఎస్లో ఉంది. ఈ రెండింటి మధ్యలో వైర్లెస్ కమ్యూనికేషన్ జరగాలి. అంటే డేటా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి, హైదరాబాద్ నుంచి యుఎస్కి. సో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు 2 వే ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయండి. 2 విధాల కమ్యూనికేషన్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటాం దాన్ని. ఒకటి వైర్డ్ కమ్యూనికేషన్, ఇంకొకటి వైర్లెస్ కమ్యూనికేషన్. ఇక్కడ వైర్డ్ కమ్యూనికేషన్ అనేది పాసిబిలిటీ లేదు. ఎందుకు? డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. హైదరాబాద్ టు యుఎస్ లాంగ్ డిస్టెన్స్. సో మనం కేబుల్ కనెక్ట్ చేయలేము, కానీ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. సో మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? వైర్లెస్. రైట్. సో వైర్లెస్ కమ్యూనికేషన్కి ఒక నెగటివ్ పాయింట్ ఉంది ఇక్కడ. అదేంటి అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ సెక్యూర్ కాదు, అన్సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అంటాం దీన్ని. ఎందుకు? నా కంపెనీ డేటా రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ ద్వారా యూఎస్కి చేరుకుంటుంది. అంటే గాలిలో డేటా అనేది ట్రావెల్ చేస్తూ యూఎస్కి వస్తుంది డేటాని. ఈ డేటాని ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. హ్యాకింగ్ అనేది ఈజీ ఇక్కడ. ఎందుకు? డేటా అనేది ఫ్రీగా ఫ్లోట్ అవుతుంది రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా. కానీ మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఈధర్ మనం ఫాలో అవ్వాలి అంటే వైడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక కేబుల్ని హైదరాబాద్ బ్రాంచ్ నుంచి యుఎస్ బ్రాంచ్కి ఇన్స్టాల్ చేయాలి. అది కాని పని. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, రిస్క్ ఫ్యాక్టర్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. సో ప్రతి కంపెనీకి ఏం కావాలి? ఈజీ సొల్యూషన్ కావాలి వైర్లెస్ కమ్యూనికేషన్కి. నా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి, సేఫ్గా వెళ్ళాలి, సెక్యూర్గా రీచ్ అవ్వాలి, ఫాస్ట్గా వెళ్ళాలి, ప్లస్ ఖర్చు తక్కువ అవ్వాలి. సో ప్రతి కంపెనీ ఏం చేస్తుంది? వాళ్ళ బ్రాంచెస్లో కొన్ని నెట్వర్కింగ్ డివైసెస్ ఇన్స్టాల్ చేస్తుంది. దాంట్లో మేజర్గా వచ్చే డివైస్ ఏంటి? స్విచ్. దీన్ని మనం సెంట్రలైజ్డ్ డివైస్ అని కూడా అంటాం. సో ప్రతి కంపెనీలో కొన్ని వందల కంప్యూటర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ అన్ని కంప్యూటర్స్ వచ్చి ఈ స్విచ్ ద్వారా కనెక్ట్ అవుతాయి. అంటే జస్ట్ లైక్ ఎ జంక్షన్ బాక్స్. ఈ జంక్షన్ బాక్స్కి మీ కంపెనీలో ఉన్న ప్రతి కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది, ప్రతి డివైస్. ఈదర్ ఇట్ కెన్ బి ఎ కంప్యూటర్, ఆర్ఎల్స్ ఐపీ ఫోన్, ఆర్ఎల్స్ ఫ్యాక్స్ మెషిన్, ఆల్స్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డివైస్. ఎటువంటి డివైస్ ఉన్నా ఈ స్విచ్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. సో నెట్వర్కింగ్ డివైస్ 1. సెకండ్ డివైస్ వచ్చేసి మనకు రౌటర్. ఇక్కడ రౌటర్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి వైఫై రౌటర్ అనుకుంటారు. వైఫై రౌటర్కి నెట్వర్కింగ్ రౌటర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు జనరలీ ఇఫ్ యూ టేక్ వైఫై రౌటర్, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ వైఫై రౌటర్? సిగ్నల్ బూస్టర్. తన వర్క్ ఏంటి? లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని కన్వర్ట్ చేసి హై ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ చేసుకొని స్ప్రెడ్ చేయడం. అక్కడ వరకే దాని పని అవుతుంది, దాని వర్క్ కంప్లీట్. నెట్వర్కింగ్ router specially used for providing security to your wireless communication. మీ కంపెనీ వైర్లెస్ కమ్యూనికేషన్కి ఏ విధమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, ఎలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, అలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ సెక్యూర్గా మీ డేటాను ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రతిదీ ఇక్కడ ఉంటుంది మనకు రౌటర్లో. సో ఈ రెండు డివైస్లు అసలు ఏం వర్క్ చేస్తాయి, ఎలా వర్క్ చేస్తాయి, దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి, ఆ టైప్స్లో డిఫరెన్స్ ఏంటి, స్విచ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, రౌటర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, వాటిని మన కంపెనీకి అనుగుణంగా సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలి. సో నాకు ఏ రకమైన సెక్యూరిటీ కావాలనో ఆ రకమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ నా కమ్యూనికేషన్ని చేరవేస్తుంది అదర్ బ్రాంచెస్కి. అది మనం CCNAలో నేర్చుకుంటాం. దాన్ని మనం సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ అంటాం. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి, వ్యాన్ అడ్మినిస్ట్రేషన్ అండి.
వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు, లేదంటే మనం వైర్లెస్ కమ్యూనికేషన్ కూడా అనొచ్చు. సో CCNA అయిపోతే కంప్లీట్ అయిన తర్వాత మనం ఎంటర్ అయ్యేది లినక్స్లో. సో మనం ఏదైతే టాపిక్స్ MCSEలో నేర్చుకున్నామో సేమ్ టాపిక్స్, సిమిలర్ టాపిక్స్ మనకు లైనక్స్లో కూడా వస్తాయి. డిఫరెన్స్ ఏమొస్తుంది ఇక్కడ, ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి మారుతుంది. MCSEలో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాం, సో దాన్ని టెక్నికల్గా మైక్రోసాఫ్ట్ అంటాం, విండోస్ ప్లాట్ఫామ్ ఈజీ వర్డ్స్లో. లైనక్స్లోకి వచ్చేసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డిఫరెన్స్ ఎలా వచ్చింది, మైక్రోసాఫ్ట్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం గ్రాఫికల్ మోడ్లోకి వస్తుంది. ప్రతిదీ మనం డిస్ప్లేలో చూడొచ్చు, ఎవ్రీథింగ్. ఈవెన్ మనం ఏదైనా మిస్టేక్ చేసినా ఎర్రర్ చూపెడుతుంది, మీరు ఫలానా చోట మిస్టేక్ చేశారు అనేది మనకి ఇక్కడ విజిబిలిటీ. అదే లైనక్స్లో తీసుకుంటే కమాండ్ ప్రాంప్ట్, దాన్ని మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. ప్రతిదీ కమాండ్ బేస్డ్. దాని సింపుల్ ఉదాహరణ ఏంటిదంటే, అనుకోండి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, నార్మల్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి ఏదన్నా ఒక పేరుతో. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తాం, మౌస్ పాయింటర్ని కదిపేసి ఒక చిన్న టెంప్లెట్ ఓపెన్ అవుతుంది, దాంట్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం మనం, న్యూ అనేసి. సెలెక్ట్ చేయగానే ఇంకో టెంప్లెట్ ఓపెన్ అవుతుంది, దాంట్లో ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం, ఫోల్డర్ అనేసి. ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. ఆ ఫోల్డర్ మనకు డిస్ప్లే మీద అవపడుతుంది. మనం ఏదైతే క్రియేట్ చేస్తామో విండోస్ ప్లాట్ఫామ్లో ప్రతిదీ ఇక్కడ విజిబుల్ ఉంది, మనకు అవపడుతుంది పేరుతో సహా. అదే సేమ్ టైప్ ఆఫ్ ఫోల్డర్ని మీరు లైనక్స్లో క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలి అంటే ఒక పర్టికులర్ కమాండ్ కావాలి, దానికి కంప్లీట్ కమాండ్ బేస్డ్. ఏ వర్క్ చేయాలన్నా దానికంటూ ఒక సెపరేట్ కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ప్రొవైడ్ చేస్తేనే ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ అదే విండోస్ ప్లాట్ఫామ్కి వస్తే కీబోర్డ్ కూడా అవసరం లేదు, మౌస్తో రన్ చేయొచ్చు. మౌస్ కూడా అవసరం లేదు, కీబోర్డ్తో రన్ చేసుకోవచ్చు. కానీ లైనక్స్లోకి వచ్చేసి కంపల్సరీ కీబోర్డ్ కావాల్సిందే. సో లైనక్స్లో కూడా మీరు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటారు, సర్వర్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటారు. విండోస్లో కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటారు. CCNAలోకి వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటారు. సో ఓవరాల్గా ఇక్కడ మనకు ఈ ప్యాకేజ్ కోర్స్ అనేది 5 వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తుంది. 5 వేకెన్సీస్, 2 వేకెన్సీస్ ఫ్రమ్ MCSE, విండోస్ సిస్టమ్ అడ్మిన్, విండోస్ సర్వర్ అడ్మిన్. 2 వేకెన్సీస్ ఫ్రమ్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, లైనక్స్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్. 1 వేకెన్సీ ఫ్రమ్ CCNA, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైతే ఐటీ ఫీల్డ్లో వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నెట్వర్కింగ్ ఫీల్డ్ అనేది ద బెస్ట్ వన్ కంపేర్ టు ఎనీ అదర్. సాఫ్ట్వేర్ ఫీల్డ్ చెడ్డది, ఐటీ ఫీల్డ్లో గొప్పదని చెప్పడం లేదు. ఏ ఫీల్డ్కి సంబంధించిన రెస్పెక్ట్ దానికే ఉంది, కానీ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటాయి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్? సాఫ్ట్వేర్కి కూడా అంతే క్రేజ్ ఉంది, సాఫ్ట్వేర్ మార్కెట్ కూడా అంతే లెవెల్లో ఉంది, కానీ నెట్వర్కింగ్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఎందుకు ఉంటాయి? సింపుల్ ఆన్సర్, ప్రతి కంపెనీకి ఒక కంప్యూటర్ కావాలి. ఇప్పుడున్న 2024 జనరేషన్లో ప్రతి ఆర్గనైజేషన్, అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ప్రైవేట్ కంపెనీ కావచ్చు, ఎటువంటి కంపెనీ తీసుకున్నా కంప్యూటర్ అయితే మ్యాండేటరీ. ఏ కంపెనీలో అయితే 2 కంటే ఎక్కువ కంప్యూటర్స్ ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేయడానికి సిస్టమ్ అడ్మిన్ కంపల్సరీ కావాల్సిందే. సో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. నెట్వర్కింగ్ అయిపోయిన తర్వాత మీరు అదే సాఫ్ట్వేర్ కంపెనీకి అప్లై చేయండి, యాజ్ ఎ సిస్టమ్ అడ్మిన్గా, యాజ్ ఎ సర్వర్ అడ్మిన్గా, యాజ్ ఎ నెట్వర్క్ అడ్మిన్గా. లేదు సాఫ్ట్వేర్ కంపెనీలో వేకెన్సీ రాలేదు, ఫినాన్స్ కంపెనీకి అప్లై చేయండి, లైక్ బ్యాంక్స్. అది ప్రైవేట్ బ్యాంకే కావచ్చు, నేషనలైజ్డ్ బ్యాంకే కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ బ్యాంకే కావచ్చు. ఇక్కడ అడగవచ్చు, ఒక డౌట్ రేస్ చేయవచ్చు, బ్యాంక్కి నెట్వర్కింగ్కి సంబంధం ఏంటి? చాలామందికి వస్తుంది డౌట్ ఇది, ఏంటి సంబంధం రెండింటికి? అది ఐటీ కంపెనీ కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ కూడా కాదు,
ఓన్లీ బ్యాంక్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేస్తుంది బై యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూపీఐ అప్లికేషన్స్. లైక్ ఫోన్పే వాడుతున్నాం, గూగుల్ పే వాడుతున్నాం, అమెజాన్ పే వాడుతున్నాం, ఎయిర్టెల్ మనీ వాడుతున్నాం. డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేసి ఒక్క బ్యాంక్లో ఉన్న డబ్బుని ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎలా జరుగుతుంది? వితౌట్ కంప్యూటర్స్ నాట్ పాసిబుల్, వితౌట్ సర్వర్స్ నాట్ పాసిబుల్, వితౌట్ రౌటర్స్ అండ్ ఫైర్వాల్స్ హైలీ ఇంపాసిబుల్ దట్ ఈస్. సో బ్యాంక్లో ఉన్న కంప్యూటర్ మెయింటైన్ చేయాలన్నా సిస్టమ్ అడ్మిన్ కావాల్సిందే, వాళ్ళ సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే సర్వర్ అడ్మిన్ కావాల్సిందే. బ్యాంక్ టు బ్యాంక్, బ్రాంచ్ టు బ్రాంచ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సేఫ్గా సెక్యూర్గా జరగాలంటే రౌటర్స్ అండ్ ఫైర్వాల్స్ కంపల్సరీ కావాల్సిందే. అంటే మనం బ్యాంక్స్కి కూడా ఎలిజిబుల్. సో ప్రతి కంపెనీలో కంప్యూటర్స్ అనేది కామన్గా ఉన్నాయి కాబట్టి ప్రతి కంపెనీకి అడ్మినిస్ట్రేటర్ అనేది కంపల్సరీ కావాలి. సో దట్ ఈస్ ద రీజన్ నెట్వర్కింగ్ ఫీల్డ్కి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి కంపేర్ టు ఎనీ అదర్ ఫీల్డ్. ఈవెన్ నెట్వర్కింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నారు, క్వాలిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉంది, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఏ కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ యు ఆర్ ఎలిజిబుల్. ఏ డిపార్ట్మెంట్కైనా వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్స్ని సేఫ్గా సెక్యూర్గా ఆర్గనైజేషన్ రన్ చేయాలి అన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీ కావాలి. అడ్మినిస్ట్రేటర్ ఉంటేనే అది పాసిబుల్. సో ఆ కంపెనీని సేఫ్గా సెక్యూర్గా ఎలా రన్ చేయాలి బై యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైసెస్ కాల్డ్ కంప్యూటర్స్, సర్వర్స్, స్విచెస్, రౌటర్స్ అండ్ ఫైర్వాల్స్. వీటిని మెయింటైన్ చేస్తూ కంపెనీని సెక్యూర్గా ఎలా రన్ చేయాలి అనేదే మనం నెట్వర్కింగ్లో నేర్చుకుంటాం. డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ మాడ్యూల్స్ వచ్చేసి మనకు ఎంసీఎస్సి, సిసిఎన్ఏ, లినక్స్. అదే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అంటే 4 years బ్యాక్ పాస్ అవుట్, లేదంటే ఆల్రెడీ వేరే ఫీల్డ్లో చేసి ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు, లేదు ఆల్రెడీ నెట్వర్కింగ్ ఫీల్డ్లో ఒక ప్లాట్ఫామ్లో ఉన్నారు, ఇంకో ప్లాట్ఫామ్కి షిఫ్ట్ అవ్వాలి. వాళ్ళ కోసం కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎంసీఎస్సి మీద మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంసీఎస్సి మీద ఆల్రెడీ నేను 4 years నుంచి చేస్తున్నాను. సో నేను అడ్వాన్స్ గ్రోత్కి వెళ్ళాలి. ఎంసీఎస్సి ప్లస్ అజ్యూర్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అంటాం. 1 month ఆల్రెడీ మనం ఎంసీఎస్సి మీద చేస్తున్నాం కాబట్టి ఎంసీఎస్సి నేర్చుకునే అవసరం లేదు, అజ్యూర్కి వెళ్ళిపోవచ్చు. 1 monthలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అయిపోతుంది. సో దీని సర్టిఫికేషన్ చేసి అడ్వాన్స్గా వెళ్ళొచ్చు, ప్రమోషన్ తీసుకోవచ్చు యాజ్ ఎ క్లౌడ్ అడ్మిన్. లేదు నేను కెరియర్ని సిసిఎన్ఏలోనే చేయాలనుకుంటున్నాను, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్లో చేయాలి. సిసిఎన్ఏ ప్లస్ సిసిఎన్పి ప్రొఫెషనల్ లెవెల్, అసోసియేట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్. దీనికి మళ్ళీ అడ్వాన్స్ లెవెల్స్ ఉన్నాయి. సిసిఎన్ఏ సెక్యూరిటీ, సిసిఎన్పి సెక్యూరిటీ. ఇలా మనకు గ్రోత్ వస్తుంటుంది. ఎక్స్పీరియన్స్ని బట్టి, కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి మనం అప్డేట్ అవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. లేదు లినక్స్ని ప్లాట్ఫామ్గా చేసుకోవాలి, లినక్స్ మీదనే కెరియర్ క్రియేట్ చేయాలి. లినక్స్ ప్లస్ AWS ప్లస్ DevOps. ఇలా కెరియర్ గ్రోత్ వస్తుంటుంది. సో కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 3.5 months అండి. 3.5 monthsలో విండోస్ అడ్మినిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది కంప్లీట్గా, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది, లినక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. సో ఫ్రెషర్కి కావాల్సింది ఏంటి? ఒక పర్ఫెక్ట్ లైఫ్ ఉండాలి. ఆ పర్ఫెక్ట్ లైఫ్ కావాలి అంటే ఒక పర్ఫెక్ట్ జాబ్ ఉండాలి. సో మన గోల్ ఏంటిదంటే తక్కువ టైంలో కోర్స్ కంప్లీట్ అయిపోవాలి, దట్టు పర్ఫెక్ట్గా ఈజీగా ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి, ప్రొఫెషనల్ ఫీల్డ్లోకి. నెట్వర్కింగ్ అంటే బెటర్ ఏది ఉండదు. ఈజీ టు లర్న్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్, ఈజీ టు గెట్ ఏ జాబ్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్. ఏదున్నా మన దగ్గర ఉంటుంది అంతే. ఎంత బాగా నేర్చుకుంటున్నాం దాన్ని బట్టే మీ ఫ్యూచర్. కంప్లీట్ నాన్ కోడింగ్ అండి, టోటల్గా నాన్ కోడింగ్. మీకు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఎటువంటి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. సో కంప్లీట్ కోడింగ్ ఫ్రీ.
ప్రోగ్రామింగ్ అనేది రాదు ఎక్కడ. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు నెట్వర్కింగ్లో ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళినా కావాల్సింది 2 థింగ్స్ మ్యాండేటరీ అండి. 2 థింగ్స్ కంపల్సరీ కావాలి. ఒకటి గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ అండి. అది BA కావచ్చు, BCom కావచ్చు, BBA, BBM, ఆల్స్ BSc కంప్యూటర్ సైన్స్, ఆల్స్ BSc మ్యాథ్స్, ఆల్స్ బీటెక్, ఆల్ స్ట్రీమ్స్ అండి. ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ యూ హ్యావ్ అ గ్రాడ్యుయేషన్ ప్లస్ నెట్వర్కింగ్. డిగ్రీ సర్టిఫికేట్ మ్యాండేటరీ అండి, డిగ్రీ కంపల్సరీ కావాలి. ప్లస్ నెట్వర్కింగ్ మీద మంచి టాలెంట్ ఉంటే, అంటే మంచి టాలెంట్ 100% కూడా అవసరం లేదండి. ఇక్కడ మీకు మినిమం ఒక 50% నెట్వర్కింగ్ మీద గ్రిప్ ఉంటే యూ విల్ గెట్ అ జాబ్ వెరీ ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కోడింగ్ ఉండదు, క్యాల్కులేషన్స్ ఉండవు, ప్రోగ్రామింగ్ ఉండదు, డెవలపింగ్ ఉండదు, ఏది లేదండి. సింపుల్గా ఒక సర్వర్ని యూజ్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆ ఆర్గనైజేషన్కి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. సో తలుచుకుంటే ప్రతిదీ ఈజీయే, ఏదున్నా మన వే ఆఫ్ థింకింగ్లో ఉంటుందండి. హార్డ్ అనిపిస్తే అదే ఎంతకంటే ఎక్కువ హార్డ్ అవుతుంది, ఈజీగా అనిపిస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో కష్టపడని అయితే ఏది రాదు. కొంచెం ఒక 3.5 months మనది కాదు అని కొంచెం ఎఫర్ట్ పెడితే 4th month ఇది మన సక్సెస్. సో ఫ్రెషర్స్కి మేము ఏం చేస్తామంటే, ఎవరు వచ్చినా డైరెక్ట్గా వచ్చేసి ఏమంటారు, సార్ మా కజిన్ క్లౌడ్ నేర్చుకోమన్నారు, లేదంటే మా ఫ్రెండ్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోమన్నాడు, ఇలా చెప్పేసి పంపిస్తుంటారు. డైరెక్ట్గా అడ్వాన్స్ కోర్సెస్ మీద ఎటువంటి వేకెన్సీస్ రావు. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. ఫస్ట్ ఏదున్నా 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఏదున్నా ఎంట్రీ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. వితౌట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎటువంటి హోప్ పెట్టుకోకండి, ఎవరిని నమ్మకూడదు కూడా. సైబర్ సెక్యూరిటీ మీద జాబ్ వచ్చేస్తుంది, లేదంటే ఇథికల్ హ్యాకింగ్ మీద జాబ్ వచ్చేస్తుంది, క్లౌడ్ మీద జాబ్ వస్తుంది. మీ దగ్గర టాలెంట్ లేనంతసేపు ఎవరు ఇస్తారు కంపెనీలో జాబ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఉంది, నా కంపెనీలో ఒక సర్వర్ ఉంది, 500 కంప్యూటర్స్ ఉన్నాయి, షిఫ్ట్ వైజ్ 500 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. డైరెక్ట్ ఒక ఫ్రెషర్ని తీసుకొచ్చి సర్వర్ హ్యాండ్ ఓవర్ చేయలేను నేను. లైఫ్ రిస్క్, నా కంపెనీ లైఫ్ రిస్క్ అది. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఒక ఫ్రెషర్ని తీసుకొని ఒక సీనియర్ అడ్మిన్ దగ్గర తన్ని పెట్టి ట్రైన్ చేస్తాము. 1 to 1.5 years డిపెండ్స్ అపాన్ హిస్ కేపబిలిటీ. కొంతమంది 6 monthsలో అప్గ్రేడ్ అయిపోతారు, కొంతమంది 6 years కూడా పట్టవచ్చు. అలా తనకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక మినిమం 3 years కంటిన్యూగా వర్క్ చేస్తే యాజ్ ఎ సిస్టమ్ అడ్మిన్ గాను, లేదంటే సర్వర్ అడ్మిన్ గాను, అప్పుడు అడ్వాన్స్కి వెళ్ళండి. స్టెప్ బై స్టెప్ ఏది ఉన్నా. సో చాలామంది పొరపాటు చేసేది ఇక్కడే, డైరెక్ట్ సైబర్ సెక్యూరిటీ చేస్తామని వెళ్ళిపోతారు. అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయంటే స్టూడెంట్ కట్టే డబ్బుల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్కువగా. మీరు డబ్బులు కట్టేసేయండి, జాబ్ వచ్చేస్తుంది అంతే. ఎలా వస్తుంది జాబ్? స్టూడెంట్ అది ఆలోచించడం లేదు. 100% జాబ్ గ్యారంటీ అని బ్యానర్ పెడతారు. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కూడా అదే మాట అంటారు, 100% జాబ్ గ్యారంటీ ఇస్తాం మా స్టూడెంట్కి. ఎలా ఇస్తారు? ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, 100% జాబ్ గ్యారంటీ అండి, 50,000 పే చేయండి అన్నారు. నేను ఆలోచించాలి, ఎలా ఇస్తాడు జాబ్? నేను డిగ్రీ చదువుకున్నాను, పీజీ చదువుకున్నాను, నాకు ఎలా వస్తుంది జాబ్? అతను గ్యారంటీ ఎలా ఇస్తున్నాడు? అక్కడే తెలిసిపోతుంది మోసం చేస్తున్నాడు. కంప్లీట్ తను మాట్లాడేది అబద్ధం అని తెలిసిపోయింది అక్కడే. ఎందుకంటే ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు నీకు జాబ్ ఇప్పిస్తానని. సబ్జెక్ట్ గ్యారంటీ ఇవ్వండి. ఒక మాట చెప్పండి, 3 months కోర్స్, 2 months కోర్స్, లేదంటే 1 month కోర్స్, నేను సబ్జెక్ట్ గ్యారంటీగా నేర్పిస్తా, జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగే అవసరం లేదు, చేతులు చాచే అవసరం లేదు, ఎవరి దగ్గర తిరిగే అవసరం లేదు, ఎస్పెషల్గా డబ్బులు కట్టే అవసరం ఎవరికీ లేదు. డబ్బులు ఎప్పుడు కట్టాలి? మీ దగ్గర డిగ్రీ లేదు, టెక్నికల్ స్కిల్స్ లేవు, టాలెంట్ లేదు, అప్పుడు డబ్బులు కడతాను. బ్యాక్డోర్ ప్రాసెస్ అంటాం. డిగ్రీ పెట్టుకొని మంచి టాలెంట్ పెట్టుకొని కొంచెం కష్టపడితే కంపెనీలోకి ఎంటర్ అయిపోతాం. మనం లక్షలు పెడదాం అక్కడ వెళ్ళి,
వాళ్ళు హెల్ప్ చేస్తారా అది కూడా చేయరు. ఓ 10 మంది దగ్గర నుంచి 10 లక్షలు కలెక్ట్ చేసుకుని జంప్. అలా చాలామంది వస్తారండి మా దగ్గరికి. ప్రీవియస్గా ఒక లేడీ, పేరు చెప్పను, దిస్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, మా దగ్గర చాలామంది వస్తుంటారు, ఫలానా దగ్గర మేము కన్సల్టెన్సీలో ఇంత డబ్బు పే చేసాము, మాకు ఇలా పెట్టిస్తా అన్నారు, తర్వాత జెండా లేపేశారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో ఒక లేడీ వచ్చారు, ఆంధ్రా నుంచి, ఒక విలేజ్. సో తన సిచ్యువేషన్, ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక సపరేట్ లైఫ్ స్టైల్ ఉంది, ఎవరి ప్రాబ్లం వాళ్ళదే, అందరు హ్యాపీగా లేరు, హ్యాపీగా ఉంటే హైదరాబాద్కి వచ్చే అవసరమే లేదు. సో ఎవరి సిచ్యువేషన్ వారిదే. సో ఒక్కొక్కరి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన కూడా డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంది. ఏదో ఒకటి చేసి జాబ్ తెప్పించుకోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, కష్టాలను తీర్చుకోవాలని వస్తారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఏమవుతుంది, వాడు బ్యానర్ పెట్టేస్తాడు పెద్దగా, 100% ప్లేస్మెంట్ గ్యారంటీ, 100% జాబ్ గ్యారంటీ, 4 లక్షలు కట్టండి. అమ్మాయి దగ్గర నుంచి 4.5 lakhs తీసుకున్నారు. 4.5 lakhs లిటరల్గా. అమ్మాయికి కంప్యూటర్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఏమన్నారు, VMware మీద జాబ్ పెట్టిస్తా, వర్చువల్ మెషిన్స్ మీద అడ్మిన్గా జాబ్ పెట్టిస్తా మీకు. 4.5 lakhs పే చేసింది. 3 months తర్వాత అమ్మాయికి జాబ్ పెట్టించారు. పెట్టించే ముందు ఏమన్నాడు, 6 months సపోర్ట్ ప్రొవైడ్ చేస్తా, ఎందుకంటే మీకు టెక్నికల్ స్కిల్స్ లేవు, మీకు నెట్వర్కింగ్ రాదు, మీకు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు, సో 6 months నేను బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తాం మీకు. అమ్మాయి గుడ్డిగా నమ్మేసింది, 4.5 లక్షలు కట్టేసింది. అక్కడ జాబ్ పెట్టించాడు రెప్యూటెడ్ కంపెనీలో, యాజ్ ఏ VMware అడ్మిన్గా పెట్టించాడు. కానీ అమ్మాయికి ఏం రాదు, సపోర్ట్ ఇవ్వడం లేదు, కాల్ చేస్తే కాల్ లిఫ్టింగ్ లేదు, పర్సనల్గా వెళ్ళి మీట్ అవుతూ కలవడం లేదు. మన దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చింది, సార్ ఏమన్నా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారా అనేసి. ఒక్కటే మాట అన్నాను, ఎప్పటివరకు కావాలి మీకు సపోర్ట్? 1 month, 2 months, 3 months, 6 months, 1 year. ఆ తర్వాత నేను ఫ్రీగా ఉన్నంత వరకు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం మేము బిజీగా ఉంటే అప్పుడు మీ పొజిషన్ ఏంటి? సరే ఇలా కట్టాను 4.5 lakh rupees, ఇప్పుడు తను అవుట్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నాడు. ఒకటే మాట అన్నాం, 3 months కోర్స్ జాయిన్ అయిపోండి, లక్షలు కట్టే అవసరం లేదు, 3 months కోర్సులో పర్ఫెక్ట్ చేసి మేము ప్లేస్మెంట్ ఇప్పిస్తాం, దానికి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్, వాట్ యు లెర్న్ ఫ్రమ్ హియర్. మరి ఇప్పుడున్న జాబ్ ఏం చేయాలి? ఒకటే నన్ను ఆశ వదిలిపెట్టుకోండి, ఎందుకంటే తను చేసే ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేయాలి, అది మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద వస్తుంది జాబ్. ఎవరిదో మాట నేను బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తానంటే 4.5 లక్షలు పే చేసింది అమ్మాయి. ఇలా రోజుకి ఎంతమంది మోసపోతున్నారు? కొన్ని వందల మంది. డబ్బు అతనిది కాదు, తను నేర్చుకుంటే ఏముందంటే, సార్ 3 rupees వడ్డీకి తీసుకొచ్చాను డబ్బులంది. ఎందుకు ఇంత రాంగ్ స్టెప్ వేశారంటే, నాకు ఎమర్జెన్సీ సార్ జాబ్ అంది. వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకొని మోసం చేస్తున్నారు. ప్లస్ పబ్లిక్ కూడా ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే, నిన్న పాస్ అవుతారు, ఈరోజు వచ్చేసి 15 lakhs ప్యాకేజ్ ఇస్తారన్నారు. ఎలా ఇస్తారమ్మా? ఏముందని ఇస్తారు 15 lakhs ప్యాకేజ్? అది అర్థమవుతలేదు వాళ్ళకి. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే పిల్లలు సిటీకి వస్తున్నారో, అది మేబీ హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, సిటీకి వస్తున్నారు కెరియర్ బిల్డప్ చేయడానికి అన్నప్పుడు ఒక్కసారి గైడెన్స్ ఇవ్వండి వాళ్ళకి. అంటే వాళ్ళు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు, వాళ్ళతో పాటు రండి, ఆ కోర్స్ వాళ్ళకి ఫ్యూచర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, దాని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అబ్జర్వేషన్లో ఉంచండి. కానీ మెయిన్గా ఏమవుతుంది, పేరెంట్స్ గైడెన్స్ లేదు. ఎందుకు? వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవడం లేదు, వీళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. సో ఇలా మోసపోతుంటారు. సో ఎవరైనా జాబ్ గ్యారంటీ అంటే నమ్మకండి. నో బడీ కెన్ గివ్ యూ 100% జాబ్ గ్యారంటీ. జాబ్ గ్యారంటీ ఎప్పుడు ఇవ్వాలి? మీ దగ్గర టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరిచ్చే అవసరం లేదు జాబ్ గ్యారంటీ. ఎవరిని ప్రాధేయపడే అవసరం లేదు, బతిలాడే అవసరం లేదు, అడుక్కునే అవసరం లేదు. మీ దగ్గర డిగ్రీ ఉంది, టెక్నికల్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, జాబ్ పోర్టల్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటారు ఈజీగా.
ఎవరి దగ్గర అయితే టెక్నికల్ స్కిల్స్ లేవో వాళ్ళే వెళ్తారు ఇక్కడికి. సో అంత ఈజీగా మోసపోతారు అంతే. సో నా రిక్వెస్ట్ ఏంటిదంటే, ఎప్పుడైనా కెరియర్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చిన్న గ్రౌండ్ వర్క్ చేయండి. ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్, ఏ ఫ్యాకల్టీ బెస్ట్, దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ రోజు చూడకండి, ఈ ఇయర్ చూడకండి, ఆఫ్టర్ 5 years నా లైఫ్ ఏంటి, ఇలా ప్లాన్ చేయండి ప్రాపర్గా. కానీ గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు ఎక్కడైనా. సో ఆ మాటలకు రావద్దు. మెయిన్గా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జాబ్ గ్యారంటీని నమ్మకండి. ఎవరైతే సబ్జెక్ట్ గ్యారంటీ ఇస్తారో అక్కడ అడ్మిషన్ తీసుకోండి, అది లైఫ్ సెటిల్ అవుతుంది. థ్యాంక్ యూ.